ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ అనమాట. తేదీలు ఖరారు ఎప్పటి నుంచి అంటే ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే రాష్ట్రంలో రానున్న నెక్స్ట్ ఇయర్లో అయితే మళ్ళీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కదా. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత వచ్చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన కూడా ఇటీవల కాలంలోనే ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే మరోసారి ఈ ఎలక్షన్ సంబంధించి కూడా హైకోర్టు దాకా వ్యవహారం వెళ్ళినట్టు తెలుస్తుంది. అసలు ఎలక్షన్లకు సంబంధించి ఏంటనే చూద్దామండి. సో హైదరాబాద్ మహానగర తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొందనమాట. సో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఇక ముఖ్యంగా ఎలాగైనా హైదరాబాద్లో ఎక్కువ స్థానాలు నిలబెట్టుకొని ప్రజలకు తాము ప్రత్యామ్నాయ పార్టీగా అని చెప్పేసి బీజేపీ తలపడుతుంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎలాగైనా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ స్థానాలు అదేవిధంగా జిహెచ్ఎంసీలో పాగా వేయాలని చూస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే క్యాడర్ అనుగుణంగానే జిహెచ్ఎంసీలో ఇక ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇవన్నీ కూడా హైడ్రా రావడం వీటన్నీ కలిసి వస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ భావిస్తున్న తరుణంలో అత్యున్నత న్యాయస్థానం ఊహించని విధంగా బ్రేక్ వేసిందనమాట. ఎందుకంటే హైకోర్టు వార్డుల విభజన సరిహద్దుల నిర్ణయంతో నిబంధనలు పాటించలేదని ప్రధాన కారణంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల నామినేషన్ లేదా నోటిఫికేషన్ విడుదల కోసం ఎదురు చూస్తున్న రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. అసలు ఏం జరిగిందంటే, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిహెచ్ఎంసీ వార్డుల పునరుద్ధరణ పద్ధతి పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వార్డు సరిహద్దులు సవరించేటప్పుడు చట్ట ప్రకారం పాటించాల్సిన జనాభా ప్రతిపాదనకు సర్కారు పక్కన పెట్టిందని పిటిషనర్ న్యాయస్థానం దృష్టి తీసుకెళ్లింది. రాజకీయ ప్రయోజనాల కోసం శాస్త్రీయత లేకుండా వార్డుల పునరుద్ధరణ చేశారని చెప్పేసి వారు వాదించారు. ఏ చట్టం ఏం చెబుతుందనేది చూసుకున్నట్లయితే పిటిషన్ ప్రధానంగా తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019లోని సెక్షన్ 6 ప్రస్తావనకు వచ్చిందనమాట. సో వార్డు విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జనాభా ప్రాతిపదికన ప్రజా అభ్యంతరాలను స్వీకరించి తర్వాత జరగాలని చెప్పేసి చట్టం నిర్దేశించింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సెక్షన్ నిబంధనలు నేరుగా ఉల్లంఘించేలా ఉన్నాయని చెప్పేసి అందువల్ల విభజన చెల్లదని పిటిషనర్ తరఫున న్యాయవాదులు బలంగా వాదన వినిపించారు. కోర్టు ఏం చెప్పిందనంటే, ముందుగా ఇరు వర్గాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు బెంచ్ పిటిషనర్లు లేవెత్తిన అంశాలతో ప్రాథమికంగా బలం ఉందని భావించింది. సో వార్డు సరిహద్దులను చట్టబద్ధంగా శాస్త్రీయంగా తిరిగి నిర్ధారించే వరకు కూడా ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లకూడదని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల యంత్రాంగానికి స్పష్టమైనటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. సో నగర రాజకీయంపై పడే ప్రభావం హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలు జిహెచ్ఎంసీ పరిధిలో రాజకీయం ఒక్కసారి ఆసక్తిగా మారింది. ఎన్నికల సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీలకు పరిమాణం కాస్త ఊరటనిచ్చినా ఇక మరోవైపు ప్రచార వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పుడు వార్డు సరిహద్దులో వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుంది, హైకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి ఆధారాలు సమర్పిస్తుంది అనేది దానిపైన కూడా సో ఎన్నికల భవిష్యత్తు ఆధారపడింది. సో ఇక గాంధీ భవన్ చుట్టూ పార్టీ నేతలు కావచ్చు ఇతర ఎవరు కూడా తిరగొద్దనే విధంగా చెప్పడం, ఆగస్టు 7 వరకు కూడా కలవకూడదని చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో త్వరలో ఎలక్షన్లు ఉండబోతున్నాయా ఏంటనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది అంటున్నారు. మొత్తం మీద తర్వాత ఏదైతే ఆగస్టు తర్వాత అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు అనమాట రాజకీయ